ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈరోజు మేష వృషభ రాశి వారి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రవి వ్యయ, లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలు, చంద్రుడు లగ్న స్థానం, కుజుడు తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాలు, అలాగే బుధగ్రహం వ్యయ, లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలు, గురువు ద్వితీయ, తృతీయ స్థానాలు, శుక్రగ్రహం వ్యయ, లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలు, శని వ్యయస్థానం, రాహు వ్యయ, ఏకాదశ స్థానం, కేతువు షష్ఠ, పంచమ స్థానంలో సంచరిస్తున్నారు. ఇంకా ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ మేష వృషభ రాశి వారి ఫలితాలు ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి, కాకపోతే హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు అనేవి మీకు ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది శుభకార్యం కావచ్చు, అశుభకార్యం కావచ్చు, కారణాలు ఏవైనా కూడా ప్రయాణాలు కంపల్సరీ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఇంట్లో శుభకార్యం జరిగేటట్టుగా కనిపిస్తూ ఉంది. చేసే పనుల్లో లాభం అనేది కనిపిస్తుంది. అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా దాంట్లో ఎక్కువగా లాభమే పొందుతారు. వాహన ప్రమాదాలు అనేవి కాస్త ఎదురవుతాయి కాబట్టి తగినంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒక్కోసారి ఈ ప్రమాదాలన్నీ మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా, అంటే మనం ఎంత పర్ఫెక్ట్గా బండి నడిపినా కూడా ఒక్కోసారి అవతల వ్యక్తి కూడా సరైన రహదారిలో రాకపోతే మనకి కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ కొన్ని వాహన ప్రమాదాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి తగినంత జాగ్రత్తగా ఉంటే మంచిది. నిర్లక్ష్యం అనేది ఇక్కడ పనికిరాదు. ఎంత హడావుడి జీవితమైనా కూడా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం కంపల్సరీ. అలాగే సంతాన సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సంతాన సమస్యలు అంటే పిల్లల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి. అంటే కారణాలు ఏవైనా కావచ్చు. అంటే స్టడీస్ సరిగ్గా చదవకపోవడం కానీ, లేదంటే చెడు స్నేహాలు, ఇట్లా ఏవైనా కూడా పిల్లల వల్ల కూడా కొన్ని సమస్యలు పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అన్నది కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా చేసే పనుల్లో లాభం అనేది ఉంటుంది, శుభకార్యం అనేది ఉంటుందని చెప్పచ్చు. ఇంకా స్టూడెంట్స్ విద్యాపరంగా చూసుకున్నట్లయితే టాలెంట్ అన్నది ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. అంటే ఇంతకుముందు వాళ్ళు చదివిన దానికన్నా కాస్త ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తూ ఉంది. నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. దానివల్ల మంచి మార్కులు సాధించగలుగుతారు. ఇంకా ఒక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే జాబ్లో బ్రేక్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే కారణాలు ఏవైనా కావచ్చు. ఉద్యోగపరంగా కొన్ని ఒత్తిడి ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ ఒత్తిడి వాళ్ళు తట్టుకోలేక జాబ్ మానేయాల్సి ఉంటుంది, లేదా వేరే జాబ్లో చేరడం కానీ, జాబ్ ట్రాన్స్ఫర్ కానీ, ఇటువంటివన్నీ కూడా వృషభ రాశి వారికి కనిపిస్తుంది. వృషభ రాశి వారికి కూడా ఒక శుభకార్యం అన్నది కూడా వీళ్ళకి ఈ ఏప్రిల్ టు ఆగస్టు మధ్యలో కనిపిస్తుందని చెప్పచ్చు. వృషభ రాశి వారికి కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే 100%లో 70% పనులు లాభాన్ని కలిగిస్తే 30% అనేవి బ్రేక్స్ రావడం, 30% పనులు అన్నవి వీళ్ళకి డిసప్పాయింట్ జరగడం అన్నది కనిపిస్తుంది. తెలుసుకున్నాం కదా మేష వృషభ రాశి వారి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాశి ఫలితాలు. ధన్యవాదములు.